ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ మహిళల ఫ్రీ బస్ జర్నీ పథకంలో కొత్త విధానానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకంలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్ సిటీలోని మహిళలకి స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. స్మార్ట్ కార్డులతో ఫేక్ ఐడి కార్డులకి చెక్ పెట్టబోతోంది. ఇంతకీ మహిళల ఫ్రీ జర్నీ స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియ ఎలా ఉండబోతోంది? తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి హైదరాబాద్ నగరంలో విశేష స్పందన లభిస్తోంది. మొదట్లో ఆర్డినరీ బస్సులకే వర్తింపజేసిన ఆర్టీసీ అధికారులు ఆ తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరింత రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 3200 బస్సులు నడుస్తుండగా అందులో దాదాపు 2000 ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. ప్రతిరోజు సుమారు 5 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండగా వారిలో 2 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకంతో ఫ్రీ బస్ జర్నీ చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 90% చేరింది. అయితే ఇదే అదనుగా కొందరు ఫేక్ ఐడి కార్డులతో ఇతర రాష్ట్రాల మహిళలు కూడా ప్రయాణాలు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఫేక్ ఐడి కార్డుతో సుమారు 25,000 నుంచి 30,000 మంది వరకు మహిళలు స్కీమ్ ను వాడుకుంటున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఈ లెక్కన తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. అందుకే మహాలక్ష్మి స్కీమ్ లో ఫేక్ ఐడి కార్డుల ఫ్రీ బస్ జర్నీలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ కార్డులకు ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ లోని మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ లో అందించబోయే ఫ్రీ బస్ జర్నీ స్మార్ట్ కార్డులు చిప్ ఆధారంగా తయారు కాబోతున్నాయి. ఈ స్మార్ట్ కార్డులో లబ్ధిదారుల పేరు, చిరునామా, ప్రత్యేక ఐడి నెంబర్ లాంటి కీలక వివరాలను అధికారులు నమోదు చేస్తారు. ప్రస్తుతం ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీలు చూపిస్తే టికెట్లు జారీ చేస్తున్న కండక్టర్లు కొత్త విధానంలో స్మార్ట్ కార్డ్ ను టికెట్ మిషన్ తో స్వైప్ చేస్తారు. ఏటీఎం, క్రెడిట్ కార్డుల మాదిరిగా టికెట్ మిషన్ కు స్మార్ట్ కార్డ్ ట్యాప్ చేయగానే టికెట్ జారీ అవుతుంది. ఫలితంగా తెలంగాణ మహిళల ప్రయాణ ధృవీకరణ మరింత పారదర్శకం కానుంది. ఫేక్ ఐడి కార్డులకు చెక్ పడి ఇతర రాష్ట్రాల మహిళల వినియోగం తగ్గనుంది. అలాగే ఆధార్ కార్డులను ప్రతిసారి వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు అర్హులైన మహిళలకు సౌకర్యవంతమైన విధానం అమల్లోకి రానుంది. అయితే మహాలక్ష్మి స్కీమ్ స్మార్ట్ కార్డ్ జారీ విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తంగా మహాలక్ష్మి పథకంలో స్మార్ట్ కార్డుల సరికొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఫేక్ ఐడి కార్డులకు చెక్ పెట్టే ఈ స్మార్ట్ కార్డులు మహాలక్ష్మి పథకంలో మరో హైలైట్ గా నిలవనున్నాయి. మహిళల ఫ్రీ జర్నీ స్కీమ్ ను కూడా మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఈ స్మార్ట్ కార్డులు కీలకంగా మారనున్నాయి.